అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనం చూసుకున్నట్లయితే కొత్తగా పెళ్ళైన వారు కానివ్వండి, లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటా ఉంటారు. అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి, ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా ఎప్పుడు చేసుకోవాలి? సత్యనారాయణ వ్రతం మీరు అన్నట్టు కొత్త దంపతులు చేసుకుంటారు, కొత్తగా ఇల్లు నిర్మించిన వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళే చేసుకోవాలనేది ఏం లేదు. నార్మల్గా పౌర్ణమికి కూడా చేసుకుంటారు. ప్రతి పౌర్ణమి చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనరల్గా టెంపుల్స్లో కూడా చూస్తున్నాం మనం. టెంపుల్స్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నారు ప్రతి పౌర్ణానికి కూడా. ఇలా పౌర్ణమికి చేసుకోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత కొత్త దంపతులతో చేయిస్తారు. అసలు దేనికి చేసుకుంటారు అని అంటే, సత్యనారాయణ వ్రతము అని అంటేనే సత్యం. ఆయన నారాయణుడు, విష్ణువు యొక్క స్వరూపము, శివుడి యొక్క స్వరూపము, బ్రహ్మ యొక్క స్వరూపం, త్రిమూర్తుల యొక్క స్వరూపమే సత్యనారాయణ స్వామి. ఆయన సత్యదేవుడు అంటారు. మనకి అనుకూలంగా ఇక్కడ అన్నవరంలో ఆయన వెలసి ఉన్నాడు చెప్పాలంటే. ఎప్పుడైతే మనకి అన్నవరంలో వెలసిన తర్వాత ఈ సత్యనారాయణ వ్రతము అని శాస్త్రంలో వచ్చింది అని చెప్తారు, శాస్త్రపూర్వకంగా చూసుకున్నా కూడా. అసలు ఏంటి ఈ వ్రతము, ఈ వ్రత విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు అయ్యగారులను పిల్లంపించి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మ, మేము అయ్యగారిని పిల్లంపించుకోలేము, మా ఇంటి వరకే చేసుకోవాలనుకుంటున్నాము, అలా చేసుకోవచ్చా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. అంటే ప్రతిసారి అయ్యవారిని పిల్లంపించలేరు కాబట్టి మామూలుగా అంటే ఒక్కసారి మనం బ్రాహ్మణులతో చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సత్యనారాయణ వ్రతం చేయాలి అంటారు. అవునవును. అంటే జీవితానికి ఒక సత్యనారాయణ వ్రతం అన్నట్టు. అలా ప్రతి ఒక్కరు కూడా అయ్యగారిని పిల్లంపించి, బ్రాహ్మణులను పిల్లంపించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. ఇక్కడ వ్రతం ఎలా చేయాలి అంటే, ఏ వ్రతము చేసినా కూడా ముందుగా ఆ వ్రతం యొక్క విశిష్టత ఏమి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఆ వ్రత బుక్స్ చదవడము, చేసేకి ముందే పూర్తిగా తెలుసుకొని చేయాలి. ఇప్పుడు నార్మల్గా మండపం తెచ్చి పెడతారు, సత్యనారాయణ స్వామి పటము, దాంట్లో కలశాలు అన్నీ పెడతారు. మనకి శాస్త్రంలో ఏం చెప్పింది అని అంటే, మండపంలో మనం ఏవైతే పెట్టుకుంటామో అవన్నీ బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మండపంలో కలశంకి వెండి పెట్టేసుకుంటున్నాం, దీపాలు వెండి పెట్టేసుకుంటున్నాం. ఇలా వెండివన్నీ మనం తీసేసుకొని వస్తువులు నార్మల్గా అక్కడ పెట్టిన బియ్యము అవి మాత్రమే బ్రాహ్మణుడికి ఇస్తున్నారు. అలా కాదు, కలశంతో పాటు ఆయనకు దానం ఇచ్చేసేయాలి వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే. పూర్తిగా మండపంలో మనం ఏవేవైతే పెడతామో, రాగి చెంబు పెట్టినా కూడా రాగి చెంబుతో పాటు దానం ఇవ్వాలి. ఏది మనం తీసి మరి మనం పెట్టుకోకూడదు. ఇది సత్యనారాయణ వ్రతం కథలో లేకపోయినా శాస్త్రంలో ఇలా ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణుస్కి మనం బట్టలు కూడా పెట్టాలి ఆ టైంలో. చాలా మంచిది అలా చేసుకోవడం వల్ల. అమ్మ, ఇది ఎలా అంటే, ఈ 5 కథలు ఉంటాయి సత్యనారాయణ వ్రతంలో. ఒక్కొక్క కథకి మనం టెంకాయ కొట్టడం, హారతి ఇవ్వడం. ఇంకొకటి, నవగ్రహాల పూజ ఖచ్చితంగా ఉంటుంది సత్యనారాయణ వ్రతంలో. ఏ వ్రతంలో ఉన్నా లేకపోయినా కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ, నవగ్రహ పూజ, తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. ఈ నవగ్రహ పూజ ఎందుకు అసలు, దేనికి అంటే, సత్యదేవుని పూజ ఒకటే చేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. అన్ని నవగ్రహాలు యొక్క అనుగ్రహం మనకు కలగడానికి సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారు. అంటే ఏదైనా మనకి జాతకరీత్యా దోషాలు ఉన్నా కూడా, మనకి మామూలుగా శివుడికి సంబంధించి రుద్రాభిషేకం ఎలా చేయించుకోండి అని చెప్తారో, స్వామికి సంబంధించి సత్యనారాయణ వ్రతం చేయించుకోండి అని చెప్తారు. అంటే ఎటువంటి జాతక దోషాలు ఉన్నా కూడా కొద్దిగా సర్దు మనుగుతాయి. అందుకు సత్యనారాయణ వ్రతం చేయాలి. ఇంకొకటి ఏం చెప్తారు, ఈ నవగ్రహాలకు సంబంధించిన స్టోన్స్ వస్తాయి కదా మనకి, అవి కూడా అన్నవరంలో సత్యనారాయణ స్వామి కిరీటంలో ఈ 9 పొదిగించబడి ఉన్నాయి అని చెప్తారు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామికి. అందుకు ఈ నవగ్రహ అధిపతి స్వామి కాబట్టి నవగ్రహాల పూజ కూడా అందులోనే మనం చేసి నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందుతాం. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతములో కథ ఎంత ముఖ్యమో ప్రసాదం కూడా అంతే ముఖ్యం. అంటే ఇప్పుడు 2 దంపతులు కూర్చొని చేస్తుంటారమ్మా, పీటల పైన కూర్చొని. పూర్తిగా చాలా అంటే శ్రద్ధ అంతా పెట్టి మనం కథ వినాలి.
మనం ఏదో ఎక్కడో మన ఆలోచన పెట్టి ఏదో తంతులాగా పూజ చేస్తుంటారు కదా, అవును, అలా చెయ్యకూడదు. మామూలుగా సత్యనారాయణ వ్రతానికి మనం చాలా మందిని పిలుచుకుంటాం. వచ్చిన వాళ్ళు కూడా చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ కథ అనేది శ్రవణం చేయాలి, వినాలి. వింటేనే చాలా ఫలితం వస్తుంది. చేసేదానికంటే విన్నదానికి ఎక్కువ ఫలితం ఉంది సత్యనారాయణ వ్రతం. అది వినే దాన్ని బట్టి ఉంటుంది, అంటే వినే విధానం బట్టి ఉంటుంది. అవును. ఇంకొకటి ఏంటంటే ప్రసాదం. ఎవరైతే సత్యనారాయణ స్వామి ప్రసాదము స్వీకరించుకోకున్నట్టు తిరస్కరిస్తారో వాళ్ళకి పుట్టుగతలు ఉండవు, జీవితంలో ఇంకా వాళ్ళు బాగుపడతారనేది లేదు. అంత స్పెషాలిటీ. స్వామి వ్రతం చేయకపోయినా, కథ వినకపోయినా, స్వామి వారి యొక్క ప్రసాదం స్వీకరిస్తేనే చాలు, మనకి సంపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడైనా కూడా సత్యనారాయణ స్వామి ఇది ప్రసాదం ఇస్తారు అంటే వెళ్ళి తీసుకోండి, అడిగి తీసుకోండి, తప్పులేదు. పిలవలేదు అని అవసరమే లేదు. ఎందుకంటే ఒకవేళ వ్రతానికి పిలుపు వచ్చినా మీకు ఖచ్చితంగా 100కి 99% వీలు చూసుకునే పోండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ నుండి మనకి పిలుపు వచ్చిందంటే సంపూర్ణంగా స్వామి అనుగ్రహం పొందే అవకాశం ఉంటేనే మనకు వస్తుంది, అందరికీ రాదు. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం దంపతులు ఎందుకు చేస్తారు అని మీరు అడిగారు కదా. కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది వాళ్ళకి. ఈయన సత్యనారాయణ స్వామి అంటే సత్యదేవుడు, ఈయన అంటే సత్యమే ఇంకా ఇక్కడ ఇంకా వేరే ఏది ఉండదు. వీళ్ళిద్దరు కొత్తగా జీవనం మొదలు పెడతారు. వీళ్ళ ఇద్దరి దాంపత్యం కూడా చక్కగా ఉండాలని, ఇరువురి ఒకరికొకరు నిజాయితీగా ఉండాలని చెప్పేసి వీళ్ళ దాంపత్యం బలపడాలని అందుకు ఈ సత్యదేవుని యొక్క వ్రతం చేస్తారు. కంప్లీట్గా ఆయన ఒక అనుగ్రహం ఉంది అంటే ఈ దంపతుల పైన ఇరువురికి మంచి అన్యోన్యత కుదురుతుంది. అంటే ఇప్పుడు చేసిన వాళ్ళందరూ అన్యోన్యంగా ఉన్నారా అని మీరు ఆలోచించవచ్చు. ఏదైనా మన మనసు పైన ఆధారపడి ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో చెప్పిన వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్యోన్యంగా ఉన్నారు. ఒకటి, నార్మల్గా భార్య భర్త ఎక్కువ టైం స్పెండ్ చేయలేని వాళ్ళు ఉంటారు బిజీ షెడ్యూల్లో. ఒక రోజు నువ్వు ఈ వ్రతం పెట్టుకున్నావు అని అంటే భర్త ఆ రోజు ఇంట్లో ఉండాల్సిందే, భార్య పక్కన కూర్చోవాల్సిందే. వాళ్ళిద్దరికి కొంచెం సంబంధం అనేది కుదురుతుంది కదా. ఎందుకు పెళ్ళైన వెంటనే ఈ పూజా తంతు పెట్టారు అని అంటే, ఇప్పుడంటూ లవ్ మ్యారేజ్ కొన్ని జరుగుతున్నాయి, అరేంజ్ మ్యారేజెస్లో అయినా కూడా కొంచెం మాట్లాడుకుంటున్నారు, క్లోజ్ అవుతున్నారు. పూర్వం అలా లేదు కదమ్మా. పెళ్లిలోనే చూసుకునేవాళ్ళు, పెళ్లిలోనే మాట్లాడుకునేవాళ్ళు. దాని తర్వాత ఈ వ్రతం కూర్చొని చేయడం వల్ల వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన ఒక ర్యాపో, ఒక బాండింగ్, ఇవన్నీ క్రియేట్ చేయడానికి మన పూజలు చాలా సహకరిస్తాయి చెప్పాలంటే. ఇంకా నార్మల్గా అయ్యగారు లేకోకున్నట్టే ఇంట్లో ఈ వ్రతం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఎలా అంటే పౌర్ణమి రోజు చేసుకోవాలి. ఓకే, పౌర్ణమి రోజు ఎలా చేసుకోవాలంటే, అంటే భర్త పక్కన ఉంటేనే చేసుకోవాలనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. ఒకవేళ భర్త బిజీగా ఉండి మీ పక్కన లేకపోయినా చేసుకోవచ్చు, మీరు డివోర్స్ అయ్యున్నా చేసుకోవచ్చు, భర్త లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఆ వ్రత కథలో కూడా ఉంది. వాళ్ళు దేనికంటే సముద్రానికి వెళ్ళింటారు పడవలో. భార్య ఒకటే ఉంటుంది, భార్య ఒకటే వాళ్ళ భర్తల క్షేమం కోసం చేస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ లేకపోయినా చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇంక్లూడ్ ఉంది శాస్త్రంలో. అందుకు భర్త లేకపోయినా, అంటే డివోర్స్ అయినా, పూర్వ సువాసిని అయినా, లేదా మీ భర్తలు బిజీగా ఉన్నా కూడా ఆడవాళ్ళు చేసుకోవచ్చు ఇంట్లో. ఎలా అంటే పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని అది ఎన్ని పౌర్ణములు అనేది వాళ్ళ ఓపిక. సంవత్సరానికి ఒక పౌర్ణమి చేసుకున్న చాలు. కొంతమంది 5-6 పౌర్ణములు, 3 పౌర్ణములు ఇలా చేస్తున్నారు, అంటే మొక్కుబడిలాగా కూడా చేస్తున్నారు. ఏం చేయాలమ్మా దీనికి అని అంటే, ఫస్ట్ ఒక ఫోటో తెచ్చుకోవాలి, సత్యనారాయణ స్వామి ఫోటో తెచ్చుకొని ఒక పీట పైన రెడ్ కలర్ క్లాత్ వేసి పీట పైనే పెట్టాలి. నార్మల్గా మనం పెట్టినట్టు పెట్టకూడదు. పీట పైన పెట్టేసి స్వామికి ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి ఆ ఫోటో పెట్టుకొని, ఫోటో ముందర కలశం పెట్టుకోవాలి. దీంట్లో మళ్ళీ మా ఇంట్లో కలశం లేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఖచ్చితంగా కలశం పెడతారు, ఎవరైనా కూడా పెడతారు. ఒకవేళ మేము పెట్టమమ్మ మా ఇంట్లో లేదు అని అనుకునే వాళ్ళు నార్మల్ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. స్టార్టింగ్ గణపతి పూజ, తర్వాత నవగ్రహాల స్తోత్రం చేయాలి. ఇప్పుడు అయ్యగారులు పిల్లంపిస్తే మనం నవగ్రహాల పూజ అంతా చేస్తాం, వాళ్ళు కూడా స్తోత్రం చేస్తారు. ఈ నవగ్రహాలకి ఎట్లా చేయాలమ్మా మనం ఇంట్లో చేసుకునే వాళ్ళు అంటే, 9 ధాన్యాలు కలిపి ఒక పాత్రలో పెట్టుకోవాలి. మనం అంటే అయ్యగారు వస్తే సపరేట్ గా పెడతారు, అంత కుదరదు కదా మనం చేసుకోవడానికి. 9 నవధాన్యాలు కలిపి ఒక పాత్రలో పెట్టుకోవాలి, ఒక గిన్నెలో పెట్టుకొని దానికి పసుపు కుంకుమ అక్షంతులు వేసి, ఆ నవగ్రహాల గిన్నె ఉంటుంది కదా, నవధాన్యాల గిన్నె, ఆ గిన్నె పైన చెయ్యి పెట్టేసి ఈ నవగ్రహాల స్తోత్రం చదవాలి. అక్కడికి నవగ్రహాల పూజ కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా మనస్సు భావన
మన భావనే ముఖ్యం దీంట్లో. భక్తి, శ్రద్ధ, ప్రేమ, భావన ఇవే ఇంపార్టెంట్. ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి పూజ. పూజ మనకి ఎట్లనో వ్రత బుక్లు అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. దాంట్లో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏమేమి ఉందో మొత్తం అన్నీ చేసుకొని 5 కథలు చదివేసి మళ్ళీ ఇక్కడ ఏమడుగుతారంటే, అంటే మామూలుగా అయ్యగారు వస్తే ప్రతి కథకి టెంకాయ కొడతాడు, హారతి ఇస్తాడు. మేము కూడా అలానే చేసుకోవాలంటే అలానే చేసుకోవాలి. ప్రతి కథ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టాలి, హారతి ఇవ్వాలి. 5 కథలకి కూడా టెంకాయ కొట్టి మళ్ళీ లాస్ట్కి కూడా ఒక టెంకాయ కొట్టేసి హారతి ఇవ్వాలి ఫైనల్గా. స్వామివారికి ప్రసాదం పెడతాం కదా, రవ్వ కేసరి, అదే ప్రసాదమే పెట్టుకోవాలి. ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బ్రాహ్మణుల చేత అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది గుడిలో కూడా చేయించుకుంటారు కదమ్మా, ఇంట్లో ఒకవేళ చేయించుకునే సిచ్యువేషన్ లేకపోతే, అంటే ఇంట్లో వీళ్ళు కాకపోతే సామూహికంగా సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారు టెంపుల్స్ లో అమౌంట్ కట్టి. ఒకవేళ మేము ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నాము, మా చేతుల ద్వారా మేము చేసుకోవాలనుకుంటున్నామని ఆడవాళ్ళకి ఉంటుంది చేసుకోవాలా అనేసి. అంటే చాలా ఈ సత్యనారాయణ వ్రతం ఎట్లా అవుతుందంటే కంప్లీట్గా ఆయన అనుగ్రహం ఉంటేనే చేసుకోగలం. మనం ఎన్నో ఏండ్లగా అనుకున్న వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు నా కళ్ళ ముందర. కొన్ని సంవత్సరాలుగా అనుకుంటుంటారు అసలు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని, అస్సలు కుదరదు. స్వామి అనుగ్రహం ఉంటేనే కుదురుతుంది అది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ సత్యనారాయణ వ్రతంలో అయ్యగాళ్ళనే పిల్లంపించాలి కదా, నలుగురికి భోజనాలు పెట్టాలి కదా, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అవునవును, అందరికీ ఆర్థిక పరిస్థితి అనేది అందరికి ఒకటేలా, ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. అలా ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళనే కాదు, ఒకవేళ బాగున్న వాళ్ళు కూడా మా చేతుల పైన మేము చేసుకోవాలనుకుంటే చేసుకోండి. బాగలేని వాళ్ళు ఉంటారు, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఇంట్లో చేసుకుని ఒకరికి భోజనం పెట్టినా పర్వాలేదు, ఒకరికి తాంబూలం ఇచ్చినా పర్వాలేదు. భగవంతునికి తెలుసు మన పరిస్థితి ఎలా ఉంది అని, ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఏం ఇక్కడ ఏదో ఇది చేయాలి అనే అవసరం ఏం లేదు. ఇక్కడ మనకి భక్తి ఉండాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి. ఒకటే అడగాలి, నీ వ్రతం చేసుకునే భాగ్యం కలిగించండి స్వామి అని. ఇలా పౌర్ణమికి చేసుకుంటారు, 3 పౌర్ణములు చేసుకుంటారు, 9 పౌర్ణములు చేసుకుంటారు. కొంతమంది సంవత్సరం అంతా కుదురుతుంది పౌర్ణమి చేసుకోవడానికి. అలాంటి వాళ్ళకి సంపూర్ణంగా స్వామి అనుగ్రహం ఉన్నట్టే. ఇన్ని పౌర్ణములు అనేదేం లేదమ్మా, మన ఇష్టం అది. ఒక్క పౌర్ణమి చేసుకున్నా కూడా చాలు, మన చేతులపైనే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇబ్బంది లేకోకున్నట్టు. అమ్మ, అయ్యగారు వచ్చి చేసినప్పుడు మండపంలో ఉన్నాయన్నీ వారు తీసుకుంటారు కదా, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు పీట మీద పెట్టినవి అలా ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా? కలిసి అయ్యగారు వచ్చినప్పుడు దానం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం, ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం స్వతహాగా మన చేతులతోనే. అప్పుడు ఏం చేస్తాం, ఫోటో ఎత్తి పెట్టేసుకుంటాం, కలుషం ఎత్తి ఈ కలుషం కింద బియ్యం పెట్టింటాం చూడు, ఈ బియ్యం మనం ఆవుకు పెట్టడము, దానం ఇవ్వడము ఇలా చేయొచ్చు. లేదా మీరు వంట వండి కూడా ఎవరికైనా పెట్టచ్చు, ఇలా కూడా చేయొచ్చు. కలుషము అవన్నీ మనం ఎత్తి పెట్టుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే, కలుషంలో టెంకాయ ఏం చేయాలి అనేది కూడా వస్తుంది స్వామి. నెక్స్ట్ డే దాని పీచు తీసి మీ దేవుని గదిలో కొట్టేయచ్చు స్వామికి. లేదు మీరు పీచు తీసిందే పెట్టినారు అని అంటే నెక్స్ట్ డే దేవుని పూజా మందిరంలో అది కొట్టేసి దాన్ని మనం వాడుకోవచ్చు. దాన్ని ఏం ఇది దానం ఇవ్వాలి, లేదా ఇంకొకరికి ఇవ్వాలి, లేదా నదిలో వదలాలి అలా ఏం లేదు, మనం వాడుకోవచ్చు. ఇది మనం ఇంటి పూర్తిగా చేసుకుంటున్నాం, మన చేతుల పైన చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా లాస్ట్లో స్వామికి క్షమాపణ అనేది చెప్పుకుంటే సరిపోతుంది. లేదు మేము అయ్యగారులతోనే చేసుకోవాలనుకుంటున్నాము అన్నా కూడా పర్వాలేదు. ఇంకా అయ్యగారు వస్తే ఆయనకు విధి విధానాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అయ్యగారిని పిలిపించుకునే అంత లేదు మాకు, కానీ స్వామి వ్రతం వెనక బడిపోతూనే ఉంది, మేము అనుకున్నాము చాలా రోజుల నుండి, చాలా ఏళ్ళ నుండి చేసుకోలేకపోతున్నాం అనేవాళ్ళు మీ చేతుల మీదుగా ఇంట్లో ఈ విధంగా చేసుకోండి. అంతే, చిన్న చిన్న 5 కథలు చదవాల్సిందే. అవును, మిస్టేక్స్ అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు. స్వామి అనుగ్రహం, లాస్ట్లో స్వామికి ఒక క్షమాపణ చెప్పకుండా సరిపోతుంది మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా అమ్మ. ఇంకా నియమాల విషయానికి వచ్చేసరికి ప్రసాదాన్ని అయితే తిరస్కరించద్దు, అలాగే కథలు ఖచ్చితంగా వినాలి. ఇంకా ఏమైనా ఉంటాయా అమ్మ అలాగా? ఏదైనా వ్రతం చేసేటప్పుడు, వ్రతం ఈ రోజు చేస్తాం, ఇప్పుడు ఆదివారం పౌర్ణమి పడింది అనుకుందాం, ఇప్పుడు ఆదివారం వ్రతం చేస్తున్నాం మనం. శనివారం నుండే బ్రహ్మచర్యం పాటించాలి పెళ్ళైన వాళ్ళు. శనివారం పాటించాలి, ఆదివారం ఎలానో వ్రతం చేస్తాం పాటించాలి. ఆ నెక్స్ట్ డే ఎందుకు పాటించాలి అంటే, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా కంప్లీట్గా,
ఆ నెక్స్ట్ డే క్లీనింగ్ అయిపోయిన తర్వాత బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్వాలేదు, కానీ వ్రతానికి ముందు రోజు ఖచ్చితంగా పాటించాలి. మనం ఆదివారం వ్రతం చేస్తాము అంటే శనివారం బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు, ఇవన్నీ ఉంటాయి. వ్రతం చేసే వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆహారం తీసుకొని వ్రతానికి కూర్చోకూడదు, ఫుల్గా తినేసి కూర్చోకూడదు. ఇంకా ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ వీళ్ళంతా ఎక్కువ ఉన్నారు కాబట్టి అది కూడా లైట్గానే తీసుకోవాలి. పాలు అంతే, ఎందుకంటే పూర్తిగా తిని కూర్చొని చెయ్యకూడదు వ్రతం అనేది. ఇది మెయిన్, ఇవన్నీ మెయిన్ రూల్స్. బ్రహ్మచర్యము, మాంసాహారం తినకోకుండా ఉండడము, తర్వాత తినేసి వ్రతం చేయడము, ఇవన్నీ ఉండకూడదు. ఇంకొకటి దీంట్లో ఎలా చేసుకోవాలమ్మా, రాత్రి చేసుకోవాలని ఉంది కదా కొన్ని కొన్ని పుస్తకాల్లో, ఒక్కొక్కసారి అందరూ పగలే చేసుకుంటారు అంటే రాత్రి చేసుకోవాలని ఉన్నది వాస్తవమే. ఒకవేళ మీకు కుదిరితే రాత్రి చేసుకోండి, పౌర్ణమి రోజు నైట్ చేసుకుంటే చాలా మంచిది, చంద్రోదయం అయిన తర్వాత. లేదు మాకు సాయంత్రం పూట కుదరదు అనుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు, కానీ మెయిన్గా అయితే రాత్రే చేయాలి సత్యనారాయణ స్వామి వ్రతం. పౌర్ణమి రోజు చేసుకునే వాళ్ళు నైటే చేయాలి, చంద్రోదయం అయిన తర్వాత. చాలా మంచిది ఇలా చేసుకోవడం ద్వారా, స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓకే ఓకే అమ్మ, కొంతమంది మొక్కుబడి పెట్టుకుంటారు ఇలా చేస్తా అని చెప్పేసి, కుదరదు, దానివల్ల వాళ్ళకి ఏమైనా దోషం కలగడం కానీ అలా ఏమైనా ఉంటుందా? కొన్ని సంవత్సరాలైనా కూడా కుదరకపోవడము. స్వామి అయితే మనలాగా శాడిస్ట్ అయితే కాదు, మనిషిలాగా ఏదో అంటే తనకేదో చేస్తేనే తను చేస్తాడు, అది చెయ్యకపోతే మనకి ఏదో అయిపోతుంది అనేది ఈ మనం క్రియేట్ చేసుకున్నది. కానీ నువ్వు ఏదైనా మొక్కినావు అని అంటే భగవంతుడికి నువ్వు మాట ఇచ్చినావని అర్థం. ఇక్కడ మొక్కు అంటే నువ్వు మాట ఇచ్చినావని అర్థం. నీ మాట నిలబెట్టుకునే కర్తవ్యం నీకుందా లేదా? ఇప్పుడు మనం ఒకరికి మాట ఇచ్చింటమ్మా, అవును, ఆ మాట నిలబెట్టుకునే కర్తవ్యం ఎవరిది? అటుపక్క వాళ్ళదా ఇటుపక్క వాళ్ళ? ఒకవేళ మనం మాట ఇచ్చిన తర్వాత మనం నిలబెట్టుకోకపోయినా కూడా అటుపక్క వాళ్ళు మనల్ని ఏం క్వశ్చన్ చెయ్యరు, అరే నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు ఎందుకు ఇలా అనేది ఏమి ఉండదు. ఏదైనా కొన్ని విషయాల్లో నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మనది. మొక్కు అనేది మనం భగవంతునికి మాట ఇవ్వడం లాంటిది, ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఒకవేళ మనకి అనుగుణ పరిస్థితులు రాలేదు అంటే మనలో పశ్చాత్తాపం కూడా ఉండాలి. ఒకవేళ మనం మాట నిలబెట్టుకోలేదు కొన్ని కారణాల వల్ల, మనం ఏం చేస్తాము? పశ్చాత్తాపడాలా లేదా? ఏమో స్వామి మేము ఏం తప్పులు చేస్తున్నాము, ఏమో నీ వ్రతం చేసుకోలేకపోతున్నాం, నీ అనుగ్రహం లేదు, నేను ఏదో అనుకున్నాను వ్రతం చేసుకోవాలని అయినా కుదరట్లేదు, ఎందుకు ఇలా, నేను దీనికి చాలా బాధపడుతున్నాను అనే పశ్చాత్తాపం మనలో ఉండాలి మనం మాట నిలబెట్టుకోలేనప్పుడు. దేవుడైతే స్వతహాగా ఏమి చేయడమ్మా, ఏదో నువ్వు మాట ఇచ్చావు అనేది నీకు బాధ్యత. అది నువ్వు వ్రతం చేయలేదు, నువ్వు వ్రతం చేయకపోతే ఆయనకి వందల కోట్ల మంది వ్రతం చేసే వాళ్ళు ఉన్నారు. నీ వ్రతం కోసమే ఆయన ఏం ఎదురు చూడడు ఫస్ట్ అయితే. ఇంకొకటి ఏంటంటే చెయ్యకపోతే ఏదో చేస్తారనేది, ఆయన ఏం శాడిస్ట్ కాదు, మనలాగా ఇది కూడా కాదు. ఆయన భగవంతుడు, శుద్ధ చైతన్యం, ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు. భగవంతుడు ఏది చేసినా మంచే చేస్తాడు, కానీ మనమే అది గ్రహించలేము అంతే. కానీ ఆయన అన్ని చూస్తూ ఉంటారు, వీళ్ళు నెగ్లిజెన్స్ తో చేయట్లేదా లేకపోతే నిజంగా రీజన్ ఆయనకు తెలీదా అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది భగవంతుడికి తెలుసు. అండ్ నెక్స్ట్ నెగ్లిజెన్సీతో చేయకపోవడం అనేది ఆయనకు తెలుస్తుంది. మాట ఇచ్చి కొంతమంది మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు, అంటే చేసుకుంటామని చెప్పి మర్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది కూడా భగవంతుడు గుర్తు చేస్తాడు, గుర్తు చేయకైతే పోడు, కాలం రోజులు మనకి గుర్తు చేస్తాయి. ఆ గుర్తు వచ్చినప్పుడన్నా మనం చెయ్యడానికి మనవంతు ప్రయత్నం చేయాలి. నీకు అలాంటి సిచ్యువేషన్ లేకపోతే పశ్చాత్తాపన పడాలి, ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది మనం పడాలి. అయ్యో స్వామి నేను చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోలేకపోతున్నాను, ఏమో నా పూర్వజన్మ కర్మనో ప్రారంధ కర్మనో ఏదో సరిగ్గా లేదు, నన్ను క్షమించు అనేది ఒకసారైనా చెప్పుకోవాలి మనం. అది కూడా లేకోకున్నట్టు ఉండకూడదు ఒకసారి మొక్కిన తర్వాత. ఖచ్చితంగా అమ్మ, చాలా బాగా వివరించారు. ఇప్పుడు చేయాలి అనుకున్న వాళ్ళు పౌర్ణమి అనే కాదు, ఏదైనా మంచి రోజు చూసుకొని కూడా చేయొచ్చు కదా? ఇంట్లో చేసుకునే వాళ్ళు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచిది అమ్మా. ఓకే ఓకే. ఇంకా అయ్యగారిని పిలిపించి చేసుకునే వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు చేసుకుంటారు, ఏ ఇంటి రినోవేషన్ జరిగినా కూడా చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కొత్త దంపతులు చేసుకుంటారు, మొక్కులు ఉండే వాళ్ళు అంటే ఇన్ని రోజులు చేసుకోలేదు మేము మొక్కుకున్నామని చేసుకునే వాళ్ళు ఉంటారు. అయ్యగారిని పిలిపించి అయితే ఏకాదశి ఇలాంటి టైంలో చేసుకోవచ్చు. సోమవారం చేయకూడదు అంటారు, సోమవారం వ్రతం చేయకూడదు అంటారు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. ఆదివారం చాలా మంచిది చెప్పాలంటే. ఇలా శనివారాలు ఇలా ఉంటాయి, కొన్ని వారాలు ఉన్నాయి సత్యనారాయణ వ్రతంకి, సోమవారం చేయకూడదు అంటారు. ఒకవేళ మీకు డౌట్ వస్తుంది పౌర్ణమి సోమవారం పడితే ఎలా అమ్మా అని, పౌర్ణమి తిథికి వేరు, తిథి
తిథి ప్రకారం మేము సంకల్పం చేసుకున్నాము అంటే అప్పుడు ఏ రోజు అది వచ్చినా రోజు వారం వర్తించదు, రోజు వర్తించదు. ఓకే. ఇది ఇక్కడ ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అవును. సోమవారం పడింది కదా, మీరు తిథి ప్రకారమే సంకల్పం చేసుకున్నారు, మీకు తిథే ఇంపార్టెంట్. అంతే. ఖచ్చితంగా అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.